హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పొటాటో బైట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీటిని బాల్స్ అని కూడా అనొచ్చు. చాలా ఈజీ ప్రిపేర్ చేయడం. జస్ట్ ఒక 2-3 ఇంగ్రీడియంట్స్తో ఒక 15 మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చు. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఆలూతో ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్ కోసం ముందుగా ఒక 1/2 kg వరకు ఆలూ తీసుకోండి. ఇప్పుడు వాటికి పైన ఉన్న పొట్టును తీసేసుకోండి. ఇలా తొక్కంతా కూడా తీసేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 2-3 సార్లు నీళ్ళతో కడుక్కుని ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అందులోకి మనం ముందుగానే తొక్క తీసి పెట్టుకున్న ఆలూని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 భాగాలుగా కట్ చేసుకుని మధ్యలోకి కట్ చేయండి. ఇలా మరీ పెద్ద పీసెస్ కాదు, అలాగని మరీ చిన్న పీసెస్ కాకుండా కట్ చేసుకోండి. ఇలా అన్నిటినీ కూడా కట్ చేసి గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఆ ఆలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఏదైనా చాకుని కానీ ఫోర్కును కానీ ఇలా గుచ్చి చూస్తే సాఫ్ట్గా ఉందంటే ఆలు ఉడికిపోయినట్లే. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా నీళ్ళన్నీ కూడా వంచేసి ఆ బంగాళదుంప ముక్కలన్నింటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఒక పప్పు గుత్తిని కానీ లేదంటే ఇలా మ్యాషర్ని కానీ తీసుకుని మొత్తం ఎక్కడా కూడా మనకి పిండి ఉండల్లాగా లేకోకుండా మొత్తం స్మాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకునేది ముద్దలాగా వచ్చి బైండ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె కూడా వేసుకోండి. నూనె వేసుకోవడం వల్ల ఇది వేళ్ళకి ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. అండ్ ఆలూలో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా పోవడానికి ఈ కార్న్ఫ్లోర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ పిండి పట్టింది అనుకోండి, ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి కార్న్ఫ్లోరు. వేసి ఈ విధంగా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండి ఉండలు తీసుకుని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మరీ పెద్ద సైజులోనూ కాకుండా అలాగని మరీ చిన్న సైజులో కాకుండా ఇలా మీడియం సైజ్ బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి. ఇలా మొత్తం పిండితో కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి. నూనె వీటికి బాగా హై హీట్లో ఉండకూడదు. జస్ట్ అలా లైట్గా హీట్ అవుతుంది అన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పొటాటో బాల్స్ వేసి లైట్గా ఫ్లేమ్ని పెంచుకుంటూ ఉండండి. ఉండే కొద్దీ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫస్ట్లో మాత్రం నూనె వేడి అనేది తక్కువగా ఉండాలి. ఇలా ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకుని ఎక్కువగా కూడా ఒకేసారి వేసి ఫ్రై చేయొద్దు. అలా చేసినా కూడా మొత్తం పేస్ట్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ప్యాన్లోకి సరిపడినని వేసుకుని వెంటనే గరిటె పెట్టి కదపకుండా కొంచెం ఫ్రై అవుతూ అవి పైకి లెగుస్తూ ఉంటాయి. అప్పుడు గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. సో మీరు ఎక్కువ వేసేసారనుకోండి, అది మీరు గరిటె పెట్టి తిప్పేటప్పుడైనా సరే అంటుకుపోతుంది. అందుకని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పొటాటో బైట్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మీకు తెలిసిపోతుంది క్రిస్పీగా వేగాయి, మంచి కలర్ వచ్చాయి అని చెప్పి. ఇప్పుడు వీటిని తీసేసి ఒక జాలిగరిటలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఉట్టిగా తిన్నా బాగుంటాయి, లేదంటే టమాటో సాస్తో నంచుకుని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ప్రిపేర్ చేయడం అయితే చాలా సింపుల్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా ఒక్కసారి తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళకి పొటాటో అంటే చాలా ఇష్టం కదా. ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, ఎప్పుడు ఒకేలాగా కాకుండా. సో ఇదే విధంగా మిగిలిన పొటాటో బాల్స్ని కూడా నూనెలో వేసి ఫ్రై చేసుకోండి. చూసారా, రౌండ్గా ఎంత చక్కగా వచ్చాయి కదా. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ పొటాటో బైట్స్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.